నెబుకద్నెజరు, మేము నువ్వు చెప్పిన శాసనాన్ని మేము పాటించము, మేము పూజించము, మా దేవుణ్ణి మేము ఆరాధిస్తాం. మాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మా దేవుని తప్ప మేము వేరొకటి ఆరాధించము, దేనికి మేము సాష్టాంగపడమని చెప్పేసి ఆ ముగ్గురు నిలబడ్డారు. ఆ నిలబడే ముగ్గురులో మనం ఉంటున్నామా లేదా అని ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. రాబోతుంటేనే మనకు అలాంటి రోజుల్లో, నేను చెప్తున్న మాట కాదు, లేఖనాలు తెలియజేస్తుంటున్న మాటలు. దేవుడు ఆ స్థితిలో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. మా దేవుడు ఏ పరిస్థితి నుంచినైనా రక్షించగలిగిన సమర్థుడు అని చెప్పేసి దేవుడు చెప్పగలుగుతాడు. ముగ్గురే. దేశంలో ఎంతమంది ప్రజలు ఉంటారు? ఈ ముగ్గురు సమాధానం చెప్పగలుగుతారా? రాజుకు ఎదురించి చెప్పగలుగుతామా? కానీ వారిలో ఉన్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆ గొప్పవాడని దేవుడు మనలో ఉంటేనే ఆ ధైర్యంతో నువ్వు చెప్పగలవు. నువ్వెప్పుడైతే నిలబడతావో, అగ్నిగుండంలో వారిని త్రోసివేయడానికి వెళ్ళినప్పుడు వారు కాలిపోలేదు, ఎవరైతే వాళ్ళని తోసివేయాలని వెళ్ళారో వాళ్ళే కాలిపోయినారు. ఒకవేళ అపవాది నిన్ను శోధించాలని చెప్పేసి, నిన్ను మరణానికి అప్పగించాలని చెప్పేసి ఒకవేళ ప్రయత్నం చేస్తే నీ తల వెంట్రుకను కూడా తాకేదానికి అధికారం దేవుడు వాడికి ఇవ్వలేదు. బలమైన దేవుడు మన పక్షాన ఉంటున్నాడు. సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు మన పక్షాన ఉంటున్నాడు.